హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంటీ. ఈరోజు మనం మ్యాగ్నెట్తో ఐసీ రీబాలింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2UL బ్రాండ్ది మ్యాగ్నెట్ని యూజ్ చేస్తున్నాను. ఎవరికైతే ఐసీ రీబాలింగ్ ఎన్నిసార్లు చేసినా రావడం లేదో, లేదా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు ఈ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్లో మ్యాగ్నెట్ పైన టిష్యూ పేపర్ ఉంచి ఐసీ మీద స్టెన్సిల్ ప్లేస్మెంట్ చేసినప్పుడు మ్యాగ్నెట్ వల్ల అటాచ్ అయిపోతుంది. దానివల్ల మనం పీపీడీ అప్లై చేసినప్పుడు కదలడం కానీ అలాంటిది ఏమీ జరగదు. దానివల్ల మనం ఈజీగా ఐసీని రీబాలింగ్ చేయవచ్చు. ఈ విధంగా ఐసీ రీబాలింగ్ చేసినప్పుడు బాల్స్ కనుక ఒకవేళ అప్ అండ్ డౌన్ అయితే మీరు 17 నెంబర్ బ్లేడ్తో ఒక్కసారి అప్ అండ్ అయిన బాల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసి మళ్ళీ పీపీడీ అప్లై చేసి మనం ఒకసారి రీఫ్లో చేస్తే పర్ఫెక్ట్గా రీబాల్ అవడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ విధంగా రీఫ్లో చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనం యూనివర్సల్ స్టెన్సిల్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి చాలా